నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం నుంచి జనరల్ సెక్రటరీ మారుతి సాగర్ గారు ఉన్నారు. అయితే మోహన్ బాబు గారి ఇంట్లో పరిస్థితుల గురించి కవరేజ్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్ పైన అటాక్ చేయడం జరిగింది. అది పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ అంతలా రిపోర్టర్స్ని అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది వినిపిస్తుంది. అండ్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కూడా కొన్ని విజువల్స్ లో ఆ రిపోర్టర్ ఎంతగా దెబ్బ తాకిందో అది ఫేషియల్ సర్జరీ వరకు కూడా వెళ్ళింది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మారుతి సాగర్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు కేవలం టీవీ రిపోర్టర్ రంజిత్ గారి మీద ఒకటి అండ్ ఇంకొకటి టీవీ రిపోర్టర్ కూడా ఆ పరిగెత్తడంలో దాంట్లో కాలు హర్ట్ అయినట్టుగా కొన్ని చూస్తున్నాం. మా దృష్టికి కూడా వచ్చిందండి. కాదు, ఇంకో 5 వీడియో జర్నలిస్ట్ పైన కూడా ఈ దాడి జరిగింది. అంటే జనరల్ గా అతని పైన కొన్ని నెట్టేయడం లాంటిది జరిగింది. ఇది 2-3 ఛానళ్ళకి జరిగింది. అవును, ఒక్క విజువల్ లో చూసినట్టయితే ఇలా తోసేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు బౌన్సర్లను పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డబ్బు దర్పంతోన అనేక మందికి ఏది వేసేసి మన సఫారీలు వేసి వాళ్ళు బౌన్సర్లను పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారో అనేటటువంటి ఒక రకంగా బిక్కుబిక్కుమంటూనే వెళ్ళారు కవరేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా. కానీ అక్కడ జరిగినటువంటి తీరు చూస్తే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా ప్రవర్తించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అట్లాంటి వ్యక్తి పైన ఒకసారి చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఇలాంటి సంఘటనలు అనేటటువంటి పునరావృతం కావు. సో డెఫినెట్ గా మీరైతే మోహన్ బాబు గారు వచ్చి ఆయనే రావాలి అని అనుకుంటున్నారు. మీడియా పరంగా అయినా సరే ముందుగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. జర్నలిస్ట్ ప్రత్యేకంగా రంజిత్ కు, తర్వాత టీవీ మిత్రునికి, అదే విధంగా మిత్రునితో పాటు ఈ జర్నలిస్ట్ సమాజానికి కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం పోలీస్ శాఖ, ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నేను ఎందుకు కోరుతా ఉన్నానంటే న్యాయం చట్టం ఎవరికైనా ఒకటే. ఈ మధ్యకాలంలోనే తాజాగా లగచర్లలో అంటే ఐఏఎస్ ఆఫీసర్ అయినంత మాత్రానో, ఎస్పీ అయినంత మాత్రానో ఆయనకు మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు చాలా సమానంగా ఉంటాయి ఎవరికైనా కూడా. ఇంకా మీడియాకు ఆర్టికల్ 19A కింద స్వేచ్ఛ, కొంత మీడియా స్వేచ్ఛ అనేది ఉంటుంది. అడగడానికి, ప్రశ్నించడానికి హక్కులు ఉంటాయి మనకు. అట్లా హక్కులు కలిగినటువంటి వ్యక్తుల మీద దాడులు జరిగితే కూడా, లగచర్లలో దాడి జరిగితే ఎవరిపైన ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ పోయేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేసి రిమైండ్ చేస్తారు. చేయండి, తప్పేం కాదు. దాడి చేసి ఉంటే నిజంగా అట్లాంటివి చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ క్లియర్గా విజువల్లో కనిపిస్తున్నాయి. అతనికి రంజిత్కు హక్కులు లేవండి, ఆయన భారతదేశ పౌరుడు కాదా? ఆయన పైన దాడి జరిగినప్పుడు కూడా ఇదే ప్రభుత్వం, ఇదే పోలీస్ శాఖ అదే విధంగా ప్రవర్తించాలనేది మా డిమాండ్. దీనికంటే కొత్తగా మేమేం గొప్పగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ ప్రభుత్వాన్ని కానీ, ఈ పోలీస్ శాఖని కానీ మేము కోరుతున్నది ఒకటి, న్యాయం అందరికీ న్యాయమే, చట్టం అందరికీ చట్టమే. ఆ రకంగానే మోహన్ బాబు చట్టానికి ఎవరు కూడా పెద్ద చిన్న అని తేడా ఉండదు. ఈ భారతీయ న్యాయ సమితి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి BNS కానీ, అంతకుముందున్న IPC సెక్షన్లు కానీ అందరికీ సమానమే. అట్లాంటి సెక్షన్లలో వీళ్ళకు కూడా జరిగినటువంటి దాన్ని అసలు సుమోటోగా తీసుకోవాలి. మేము ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా విజువల్ కనబడతా ఉంది. సుమోటోగా తీసుకొని ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఇమ్మీడియట్ గా కేసు పెట్టండి. పెట్టినటువంటి కేసుకు అనుగుణంగా అతన్ని అరెస్ట్ చేయండి. సరే, నిజంగా అతనికి ఒకవేళ హాస్పిటల్లో నిజంగా హాస్పిటలైజ్ అయి ఉంటే మేము మానవతా దృక్పథంతో అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఇదే కేసులో అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నాం. అలా పడ్డప్పుడే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదనేది మా సంఘం యొక్క స్పష్టమైనటువంటి విధానం. రైట్. ఎట్ ద సేమ్ టైం మనోజ్ గారు కూడా ఫిలిం ఛాంబర్ కి, లేకపోతే మీడియా జర్నలిస్ట్లకి రిక్వెస్ట్ చేశారు, ఈవినింగ్ నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను, మీ అందరి సహకారం కావాలి అని. మరి ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉండబోతుందా, లేకపోతే సహకరిస్తుందా? ఒకటండి, మీడియా ఎప్పుడు కూడా శత్రు ఉద్దేశంతో ఎవరిని చూడదండి, అందరినీ సమానంగానే చూస్తుంది. మీడియా అనేటటువంటి దానికి ఉండేటటువంటి కళ్ళు అందరినీ సమానంగా చూస్తుంది. మీరు నిజంగా రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా కవరేజ్ చేస్తుంది. మీరు నిజంగా మీడియాతో లాయల్గా ఉంటే మీడియా అనేటటువంటిది ఉన్న విషయాన్ని ప్రజెంట్ చేయడమే మీడియా యొక్క ఉద్దేశం, లేని దాన్ని ఆపాదించడం కాదు. మీరు నిజంగా చెప్పేటటువంటి హక్కు చెప్పేటటువంటి రైట్ మీకు ఉంటుంది, చూపించేటటువంటిది మీడియాకు ఉంటుంది. కానీ వ్యవహరించే విధానం అనేటటువంటిది కరెక్ట్గా ఉండాలి. మీరు ప్రెస్ మీట్ ఉంది రండి అని ఇన్విటేషన్ పంపిస్తుంది, ఖచ్చితంగా వచ్చి కవర్ చేస్తారు. మంచు మనోజ్ గారు నిజానికి జరిగినటువంటి సంఘటనల పట్ల ఆయన కొంత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. కానీ విష్ణు గారు కానీ, మోహన్ బాబు గారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు కనీసం మానవతా దృక్పథంతో స్పందించకపోవడం, ఒక క్షమాపణ కోరకపోవడం అనేటటువంటిది విడ్డూరం. నిజంగా వాళ్ళు ఇప్పటికైనా సరే
వెంటనే స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మరి రేపు ఇంకా పోలీసు ఉన్నతాధికారులను కలుస్తాం, దీనిపైన ప్రెషర్ బిల్డప్ చేస్తాం. ఇప్పటికే మేము జిల్లాల వారీగా కూడా ఈరోజు ఆందోళన మొత్తం మా జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో, అల్లనారాయణ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సంఘంలో జిల్లాల వారీగా మీరు ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూడు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన ప్రదర్శనలు జరిగాయి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా. ఎందుకంటే మనమంతా ఒకటి, అందరి ప్రాబ్లం కింద Yes. చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అండి. ఇంకా ప్రధానమైనటువంటిది నేను చెప్తున్నది ఏంటంటే దీనిపైన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక చట్టం రావాలి. జర్నలిస్టులకి జర్నలిస్టుల పైన ఎప్పుడైనా దాడి జరిగితే ఆ చట్టాలు కఠినంగా ఉండాలి. Right. కనీసం వాళ్ళకు ఒక 7 సంవత్సరాల కారాగార శిక్ష పడేటట్టు. ఎందుకంటే లేదంటే ఇంకా మీడియా స్వేచ్ఛకు విలువ లేకుండా పోతుంది. ఒక 4th పిల్లర్ గా ఉండేటటువంటి జర్నలిజం. అంటే సార్ ఇక్కడ ఇంకొకటి కూడా వినొచ్చు, శాటిలైట్ తో పాటు యూట్యూబర్స్ కూడా ఛానల్స్ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అని అనేసి అని అంటున్నారు. మరి వీళ్ళకి కూడా మీరు అలాంటి రక్షణ కల్పించే ఛాన్సెస్ ఉన్నాయి? యూట్యూబర్స్ ఎవరైతే ఈ పొలిటికల్ కానీ లేకపోతే న్యూస్ ఇలాంటి ఇష్యూస్ మీద పరిగెత్తే వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ అందజేయాలి? నిజానికి ఇది 2 కోణాల్లో చూడాలండి. ఎలక్ట్రానిక్ మీడియాకి ఏమో నియంత్రణ అనేటటువంటిది ఉంటుందండి. జనరల్ గా ఒక ఎడిట్ అంటే జనరల్ గా ఆ వార్తను ఒక అంబుడ్స్మెంట్ సిస్టమ్ పెడతారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే చేయొచ్చు. రకరకాలుగా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు వేసేటటువంటి విషయంలో. 1-2 సార్లు క్రాస్ చెక్ చేస్తారు. యూట్యూబ్ అనేటటువంటి వాళ్ళు సరే కొన్ని ఛానల్ ఏమో కొంత ఈ తరహా దాన్ని పాటిస్తూ ఉంటాయి. ఇంకా కొందరేమో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. అదే ఇప్పుడు వేలల్లో వెళ్ళిపోయే ఛానల్స్ అంటే ప్రతి ఒక్కరు ఒక డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి లోగోలు ఇచ్చేస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు, వాడు తీసింది ఇమీడియట్ గా అప్లోడ్ చేస్తారు. ఆ సందర్భంలో చాలా వరకు నష్టం జరుగుతాం. వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా నిజంగా ఒక ప్రైవేట్ స్పేస్ లోకి వెళ్ళి మాట్లాడి చేసినప్పుడు అసలు ప్రాణాలు తీసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో కొంత నియంత్రణ లేనటువంటి మీడియా యూట్యూబ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ మీడియానేమో కొంత నియంత్రణతో నడుస్తున్నటువంటి సో మీడియా. యాజ్ ఎ జనరల్ సెక్రటరీ మీరు శాటిలైట్ ఛానల్ వాళ్ళకే కాకుండా యూట్యూబ్ లో ఎవరైతే కొన్ని ఛానల్స్ మీరు ఏమైనా Yeah. కన్సిడర్ చేయడం మేము జరుగుతుందా? చేశామండి. ఏ రకంగా చేశామంటే మనం దీన్ని ఒక క్రైటీరియాగా తీసుకుంటాం. జర్నలిస్ట్ అనడానికి కొలబద్ద ఏంటి? అక్రిడేషన్ కార్డు. ఎగ్జాక్ట్లీ. అక్రిడేషన్ కార్డును మేము ఏ రకంగా ఇచ్చామంటే వివిధ సంస్థల్లో పనిచేసి ఆ సంస్థల్లో ఇమడలేక బయటకు వచ్చి సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక విలువలతో ఒక సిద్ధాంతాలతో సరైనటువంటి జర్నలిజం వృత్తిని ఎన్నుకొని ముందుకు పోతున్నటువంటి వాళ్ళను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా మేము పరిగణించాం. పరిగణించి వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళ వృత్తి సీనియారిటీ, అదేవిధంగా వాళ్ళకి ఆల్రెడీ పాత అక్రిడేషన్లు ఉండడం, తర్వాత వాళ్ళని ఏం చేశామంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కానీ అలాంటివి పెట్టకుండా లాస్ట్ టైం మేము 2 years బ్యాక్ అల్లనారాయణ గారి మీడియా అకాడమీ చైర్మన్ ఉన్నప్పుడు 2.5 years బ్యాక్ మేము వీళ్ళందరినీ ఖచ్చితంగా ఇండిపెండెంట్ జర్నలిస్టుల కింద, ఎందుకంటే సీనియారిటీ ఉంటుంది వాళ్ళకి, దగ్గర ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసి ఉంటారు. ఆ సంస్థల నుంచి సడన్ గా తీసేస్తారు, లేదా ఆ సంస్థ నుంచి తనకు తానుగా బయటకు వస్తాడు ఇమడలేక. అట్లాంటి సందర్భంలో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, నడిపియాలి, తనకున్న సిద్ధాంతాలు తను ఎంచుకున్న మార్గాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లాంటి వాళ్ళకు మన జర్నలిస్ట్ కాదంటే ఎలా అవుతుంది? సో డెఫినెట్లీ వాళ్ళను జర్నలిస్టులుగా గుర్తించడం జరిగింది. ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా వాళ్ళకి దగ్గర మనం తెలంగాణలో 23,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకున్నాం. బహుశా భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అత్యధిక అక్రిడేషన్లు కలిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ. ఇది మీరు ఫస్ట్ గమనించాలి. ఎందుకు ఇచ్చుకున్నామంటే ఒక ఆత్మగౌరవంతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. జర్నలిస్టులు అనేటటువంటి వాళ్ళు మామూలుగా ఎవరో వాళ్ళు ఇచ్చే దయాదాక్షిణ్యాల మీద ఇచ్చే ఐడి కార్డుల మీద కాకుండా ప్రభుత్వ తరఫున ఒక ఐఎన్పిఆర్ కమిషనర్ కానీ ఒక కలెక్టర్ కానీ గుర్తింపు కార్డు ఇస్తే వాళ్ళకు ఒక హోదా పెరుగుతుంది. మనం ఇచ్చేది ఏముంటుంది? ఒక బస్ పాస్, లేదంటే జనరల్గా ఎప్పుడన్నా వస్తే ఇలసాలు హెల్త్ కార్డు, ఇట్లాంటి సౌకర్యాలతో కూడినటువంటి కార్డును జర్నలిస్టులకు ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో అవి బేసిక్ గా రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్లీ. మీరు గమనించలేదో దగ్గర మనం హెల్త్ కార్డులు ఇప్పించడం వల్ల 80 కోట్ల రూపాయల వైద్యాన్ని జర్నలిస్టులు కేవలం కార్డు ఇప్పించిన 2017 నుంచి 19 వరకే ట్రీట్మెంట్ తీసుకున్నారు. 80 కోట్ల రూపాయల వైద్య ఖర్చు ఇప్పటికి స్టిల్ హెల్త్ కార్డులు నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో నడుస్తున్నాయి, అక్రిడేషన్లు ఉన్న హెల్త్ కార్డులు. తర్వాత ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఏంటంటే కొంత బకాయిలు ఉన్నాయి, ఒక 500 కోట్ల రూపాయల బకాయిలు గవర్నమెంట్ తీర్చాల్సి ఉంది.
ఓకే. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మనకు హెల్త్ కార్డులు ఇచ్చారు కాబట్టి ఆ బకాయిలు తీరిస్తే తిరిగి కార్పొరేట్ 12 ఆసుపత్రుల్లో కూడా మనకున్న ఇప్పుడు అపోలో ఏది మన యశోద ఇట్లాంటివన్నీ తీసుకుంటే ఒక 12 ఉంటాయి పెద్దవి కార్పొరేట్. ఓకే. అట్లాంటి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ గతంలో జరిగింది జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా. రాను రాను ఆ బకాయిలు పెరిగిపోవడం, గవర్నమెంట్ కట్టకపోవడం వల్ల అక్కడ సేవలు నిలిపేసి నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో ఈ రోజు కూడా స్టిల్ నడుస్తూ ఉన్నాయి. ఈ బేసిక్ నీడ్స్ ఆరోగ్యం, తర్వాత వాళ్ళకి బస్ పాస్ తిరగడానికి, ట్రావెలింగ్ డెఫినెట్ గా ఉంటుంది. తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో అయితే కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మనం ఇళ్ల స్థలాలకు ప్రయత్నం చేస్తున్నాం. కానీ విలేజ్లలో, మండలాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో, నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడి బీపీఎల్ కింద, బిలో పావర్టీ లైన్ కింద సామాన్యులకు ఇచ్చేటటువంటి ఇళ్ల స్థలాలు మన జర్నలిస్టులకు కూడా కొంత మంచి ఏరియాలో, కొద్దిగా రోడ్లకు దగ్గర, కమర్షియల్ ఏరియాలు ఉండేటట్టు ఒప్పించి మెప్పించి మనం దాదాపుగా 50 నియోజకవర్గాలకు పైగా ఇళ్ల స్థలాలు కూడా మన యూనియన్ పరంగా ఇప్పించడం జరిగింది. ఓకే. ఇప్పటికీ మెదక్ లాంటి డిస్టిక్ లో అయితే 100% ఇళ్ల స్థలాలు ఇప్పించాం. ఆ ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు పొందారు అక్కడ జర్నలిస్టులు. ఓకే. సో ఈ విధంగా యూనియన్ గా మన వంతు ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాం. ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండిస్తాం, రోడ్లు ఎక్కుతాం, ఆందోళన బాట పడతాం, న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. తప్పనిసరిగా కలిసి వస్తారు జర్నలిస్ట్ మిత్రులంతా కూడా. ఈ టైంలో కలిసి రావాలని కూడా మేము కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈరోజు TV9 జరుగుతుంది, రేపు ఇంకో ఛానల్ జరుగుతుంది. ఎవరికి జరిగినా సగటు జర్నలిస్టుకు జరిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలి, ఈ ఉద్యమంలో పాల్గొనాలి. అంతిమంగా మన ఐక్యత ఏందో చూపించడంతో పాటు అనుకున్న దాన్ని సాధించేదాకా పోరాటం ఆగకుండా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం, అంటే అసలు జర్నలిస్ట్లకి ఏం జరుగుతుంది ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంది కాబట్టి మీరు మీ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. తప్పనిసరిగా చివరిగా నేను కోరేది ఒకటే, మీ దానిలలో కూడా, మీ ఛానళ్ళలో కూడా ఒకటి డిమాండ్ చేయండి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఒక 5 minutes or 10 minutes ఒకటి రన్ చేయండి. జర్నలిస్టుల హక్కుల కోసం చట్టం రావాలి అనేటటువంటి దాన్ని తప్పనిసరిగా ప్రతి ఛానల్ వాళ్ళు కూడా రన్ చేయాలని కోరుతా ఉన్నాం యూనియన్ పక్షాలు. ఎందుకంటే మనం రన్ చేసేటంటేనే ప్రభుత్వాలకు కూడా తెలుస్తూ ఉంటుంది. దీనిపైన వాళ్ళు కూడా స్పష్టమైనటువంటి చట్టం, ఇప్పుడు అసెంబ్లీ కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా నేను, అసెంబ్లీలో ఒక చట్టాన్ని తీసుకురండి. కొంత చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు భయం అనేది ఏర్పడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేనే కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవతల కొట్టే వ్యక్తికి అయ్యో వీళ్ళని టచ్ చేస్తే ఈ రకమైనటువంటి అది ఉంటుందేమో అని ఒక భయం కలిగే విధంగా ఈ చట్టాలను ఒక పకడ్బందీగా రూపొందించాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మన వంతుగా మీరు కూడా దీన్ని ఒక దాని కింద నడిపియాలని చెప్పేసి నేను కోరుతాను. డెఫినెట్ గా సార్, మీరే మాకు ఇన్స్పిరేషన్ కాబట్టి మనం అందరం ఒక్కటే. సో డెఫినెట్ గా చూసే ఏ ఇతర ఛానల్స్ వాళ్ళు కూడా సార్ చెప్పినట్టుగా చేద్దాం, మనమందరం ఒకటి అనేది తెలియజేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి డెఫినెట్ గా వ్యూస్ గురించి